ఒకప్పుడు ఎక్కువగా మగవారే ఆడవాళ్లపై దాడి చేసేవారు. కానీ ఇప్పుడు మగాళ్ల కన్నా కొందరు ఆడవాళ్లే మరింత అప్డేట్ అయిపోయారు. మా జోలికొస్తే ఏం చేయడానికైనా వెనకాడమంటున్నారు. ఉత్తరప్రదేశ్ బాగ్పాత్ బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీలో ఉంటున్నాడు అంకిత్ అనే వ్యక్తి. ఇతనికి 3 ఏళ్ల క్రితం ప్రియాంక అనే యువతితో పెళ్లైంది. మరి పెళ్లిలో ఏముందిలే అనుకున్నారో లేక ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చకపోలేదేమో కానీ పెళ్లైన దగ్గర నుండి భార్యాభర్తలిద్దరూ పిల్లి ఎలకల మాదిరిగా పోట్లాడుకుంటూనే ఉండేవారు. పెద్దలంతా కలిసి ఎన్నో పంచాయతీలు చేసినా ఇద్దరు మారలేదు. దీంతో విసిగిపోయిన వారు మీ చావు మీరు చావండని వదిలేశారు. అయితే ఇక్కడ భార్యాభర్తలిద్దరికి ఒకరంటే మరొకరికి పడకపోయినా విడిపోవాలన్న ఆలోచన చేయలేదు. 3 తన్నులు 6 తిట్లతో 3 ఏళ్లుగా సంసారాన్ని అలాగే నెట్టుకొస్తున్నారు. అయితే ఓ రోజు అంకిత్ తన ఫోన్ ఛార్జింగ్ అయిపోవటంతో భార్య దగ్గరికి వెళ్ళాడు. నా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, కాసేపు నీ ఫోన్ ఇవ్వు, సరదాగా పాటలు విని రిలాక్స్ అవుతా అన్నాడు. ఆ మాటలకి భార్య ఉలిక్కి పడింది. నా ఫోన్ నేనెందుకు ఇస్తానంది. నేనివ్వను, ఇది నా పర్సనల్ ఫోన్, నేనెందుకిస్తా అంది. ఆ మాటలకి భర్తకు కోపం వచ్చింది. అంతలా నీకు పర్సనల్ ఏం ఉన్నాయి, నాకు తెలియనంతగా అన్నాడు. దానికి ఆమె, పర్సనల్స్ అంటే నువ్వనుకునేవి కాదులే, నా ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎవరో ఒకరు నాకు కాల్ చేసి మాట్లాడతారు, కొందరు మెసేజ్లు చేస్తారు, అందుకే నేను నా ఫోన్ నీకివ్వనంది. కానీ భర్త మాత్రం ఆ విషయాన్ని వదల్లేదు. సరేలే, ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, ఫోన్ ఛార్జింగ్ అయ్యాక పాటలు తన ఫోన్ నుండే వినొచ్చులే అనుకుంటే భార్య చేతిలో బలైపోయేవాడు కాదు. కానీ దరిద్రం నెత్తిన కూర్చొని పొడిపించుకోమంటే రెచ్చిపోయాడు అంకిత్. ఎందుకు ఫోన్ ఇవ్వవని ఆమె ఫోన్ లాక్కోబోయాడు. దీంతో శివంగిలా మారిపోయింది ప్రియాంక. తన ఫోన్ తన భర్త చేతికి దొరకకుండా ఫోన్ చేతిలో పట్టుకుని భర్తకు అందకుండా పరిగెత్తింది. ఆమె చేష్టని చూసిన అంకిత్ కి మరింత ఆవేశం ఎక్కువైంది. మర్యాదగా ఫోన్ ఇస్తావా లేదా అని ఆమె వెంట పడ్డాడు. దీంతో ప్రియాంక తన ఫోన్ తన భర్త చేతికి దొరకకుండా కిచెన్ లోకి వెళ్ళింది. అక్కడికి కూడా భర్త వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కోబోయాడు. అప్పటికే చాలాసేపు నుండి భర్తకు తన ఫోన్ దొరకకుండా పరిగెత్తడం వలనో లేక భర్త సతాయింపు భరించలేకనో కానీ ప్రియాంక మనసులోకి ఓ క్రూయల్ ఆలోచన వచ్చింది. తన ఫోన్ ని లాక్కోవాలన్న భర్తను సీరియస్ గా చూస్తూ అతను తన ఫోన్ లాక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ కిచెన్ మొత్తం పరికించి చూసింది. అక్కడ ఆమెకు ఓ కత్తెర కనిపించింది. వెంటనే మైండ్ లోకి ఓ ఐడియా వచ్చింది. వెంటనే కత్తెర పుచ్చుకొని తన భర్త కళ్ళల్లో దాన్ని గుచ్చేసింది. సడన్ గా జరిగిన ఆ అటాక్ తో జీవన్ కి ఏం అర్థం కాలేదు. కానీ కళ్ళల్లో నుండి విపరీతమైన నొప్పితో పాటు రక్తం కూడా వస్తూ ఉండటంతో ఆ నొప్పి భరించలేక అరవటం మొదలుపెట్టాడు. భర్త అరుపులకి స్పృహలోకి వచ్చింది భార్య. ఆవేశాన్ని తగ్గించుకొని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించింది. జీవన్ అరుపులు విన్న చుట్టుపక్కల వారు తన ఇంటికి రాకముందే అక్కడి నుండి పారిపోవాలనుకుంది. అప్పటికే నొప్పి భరించలేక కేకలు వేస్తున్నాడు భర్త. దీంతో భార్య, వామ్మో, ఈ అరుపులు చుట్టుపక్కల వారు వినేలోపే ఇక్కడి నుండి పారిపోవాలని అట్నుంచటే చెక్కేసింది. ఈలోగా జీవన్ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్చి విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు గాయపడ్డ జీవన్ ని విచారించగా తన భార్య తన కళ్లల్లో కత్తెరతో పొడిచిందని చెప్పాడు. ఫోన్ ఇవ్వమని అడిగినందుకు ఇంకెప్పుడు నేను ఫోన్ చూడకుండా నన్ను గుడ్డివాణ్ణి చేసేసిందని బోరుమన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జీవన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రియాంక కోసం వెతికారు. కానీ ఆమె ఇంట్లో కనిపించలేదు. ఆ రోజంతా ఆమె కోసమే ఎదురు చూశారు. కానీ ఆమె ఇంటికి రాలేదు. దీంతో ప్రియాంక భర్త కళ్లల్లో పొడిచి పరారైందని తెలుసుకొని పారిపోయిన ప్రియాంకను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీసులు. భార్య చేసిన పనికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు జీవన్. చూడాలి మరి ఒక్క కన్నే పోయిందో 2 కళ్ళు పోగొట్టుకున్నాడో అని.